హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుద్రాణి కుర్ర వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్గా పనస గింజలు కర్రీ చేశానండి. నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గలేదండి టేస్ట్ అయితే. అది ఎలా చేసానో నేను మీకు చూపిస్తాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి అందరు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను పనస గింజలు ఎలా దొరికాయా అని అనుకుంటున్నారా? పనస తొన్నలు తెచ్చారండి మా వారు, మాకు ఇష్టం అని చెప్పేసి. ఆ తొన్నలు తిన్నాక సీడ్స్ ఎప్పుడైనా తెస్తే మేము రెగ్యులర్గా పల్లీలు వేపుకొని తింటామండి. ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది, కొంచెం హెల్త్కి కూడా మంచిదండి. మీరు సెర్చ్ చేయండి కావాలంటే. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి అందులో ఉన్న ప్రోటీన్ కానీ ఏదైనా. ఫస్ట్ ఈ కర్రీ ఎలా చేశానో నేను మీకు వివరిస్తానండి. ఫస్ట్ పనస గింజల్ని పైన తొక్కంతా తీసేసాక స్లైస్ లాగా కట్ చేసుకున్నానండి. కట్ చేసి పక్కన ఉంచుకొని వాటిని లైట్గా బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాను కట్ చేసి. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మూకుడు పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను బంగాళదుంప ముక్కలు ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే భవ్యాకి ఆలు ముక్క అంటే చాలా ఇష్టం అండి. అందుకని కొంచెం ఈ కర్రీలో ఒక్క బంగాళదుంప తీసుకొని కొంచెం మీడియం సైజ్ కట్ చేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంతోపాటు కరివేపాకు కూడా ఫ్రై చేసి పక్కన తీసుకున్నానండి. ఇలా ఫ్రై చేశాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి పనస్తొన్నల యొక్క సీడ్స్ విత్తనాలు ఉన్నాయి కదండి, వాటిని నేను బాదం పప్పును కనుక మనం ఏదైనా పాయసంలో అలా వేయడానికి స్లైస్లా కట్ చేస్తాం కదండి, అలా కట్ చేసి కొంచెం లైట్గా ఉప్పు కొంచెం పసుపు వేసి లైట్గా హాఫ్ బాయిల్ చేశానండి. ఇలా ముక్క పట్టుకుంటే ఇలా మెత్తబడినట్టు ఉడకబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేగి పక్కన పెట్టాక ఈ పనస ముక్కలను కూడా నూనెలో లైట్గా వేపుకుంటున్నానండి. ఇవి వేగేలోపు నేను టమాటా ప్యూరీ అండ్ దాంతోపాటు దీంట్లో ఉల్లిపాయలు యాస్టీజ్ ముక్కలు వేసి వేపకుండా ఒక ఉల్లిగడ్డని, కొంచెం చిన్న అల్లం ముక్కని, 4-5 గర్భాలు వెల్లుల్లిపాయలని తీసుకొని అన్నిటిని కలిపి పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకున్నానండి. అవి చూసారా వేగుతున్నాయి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేగాక మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలండి. టమాటో, 1 ఉల్లిపాయ, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపిన పేస్ట్ అండి ఇది. దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టి చేసుకోండి. ఇక్కడ ఈ విషయం మీరైతే మర్చిపోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం హైలో పెట్టామంటే మనం వాడుతున్న స్టీల్ బాండి అడుగంటుతుందండి. అందుకని చెప్పి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటా మనకు దీనికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి లైట్గా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టాలి కాబట్టి ఇలా మనకి సిమ్లో పెట్టి ఎంత ఎక్కువసేపు ఈ గ్రేవీని మనం ప్యూరీని వేపుకుంటామో టేస్ట్ అంత బాగుంటుందండి. దాంట్లో ఉన్న పచ్చి వాసన అదంతా పోతుంది, మంచి టేస్ట్ వస్తుంది, ఉడికిన స్మెల్ వస్తుంది. దీంట్లోకి నేను యాక్చువల్ గరం మసాలా వేయాలండి, కానీ నేను స్పీడ్గా చపాతీలో కర్రీ చేయాల్సి వచ్చేసింది కాబట్టి నేను ఇంట్లో ఉన్న గరం మసాలా అంటే చికెన్ మసాలా పొడిని వాడానండి. 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడిని వేసానండి. ఇది వేసి మళ్ళీ కలిపి ఒక 5 మినిట్స్ వరకు ఇలా వేపుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ముక్కలకి ఈ మసాలాను టమాటా ప్యూరీలో ఉన్న పులుపు మనకి పట్టాలండి. అప్పుడు కూర టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీరు సిమ్లో పెట్టి నిదానంగా చేసిన వంటకి హైలో పెట్టి స్పీడ్గా చేసిన వంటకి టేస్ట్ చాలా మారిపోయిద్దండి. నేను అందుకే ఎప్పుడైనా స్లోగా చేసుకుంటాను ప్రాసెస్, టైం పట్టినా కానీ. ఇప్పుడు ఇందాక ఆలు ముక్కలు ఫ్రై చేసుకున్నాను కదండి, ఈ ప్యూరీ వేగాక ఆలు ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే పన్నీర్ కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. ఆలు భవ్యకి చాలా ఇష్టం కాబట్టి 1 ఆలుగడ్డ వేసానండి. ఇప్పుడు దీన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆలు ముక్కలకు కూడా ఆ ప్యూరీ అనేది పట్టాలి కదండి, అందుకని సిమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేయాలి. ఫస్ట్ అయితే నేను ఈ కర్రీ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డానండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను పనసతొన్నల కర్రీ. ఎలా ఉంటుందా అసలు, ఈ ప్రాసెస్ ఎలా చేయాలా అని అనుకున్నాను. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయలేదండి, నా ఓన్ స్టైల్లో ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందా అని చూశాను. పర్లేదండి, బాగానే ఉంది. నాకైతే చపాతీలోకి అయితే బాగుంది, రైస్లోకి అయితే యావరేజ్గా ఉందండి. నా టేస్ట్ పరంగా చెప్తున్నాను. ఇప్పుడైతే ప్యూరీ రుబ్బినప్పుడు ఆ గ్రైండర్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి రిన్స్ చేసి
ఆ వాటర్ని కర్రీలో వేస్తానండి. దాన్ని కూడా 5 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్లో మీకు గ్రేవీ అనేది చిక్కపడుతుంది, కర్రీ రెడీ అవుతుందండి. ఈలోపు మనకి కర్రీ రెడీ అయ్యేలోపు కొంచెం ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు కారం మ్యాక్సిమం సరిపోతుందండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మనం సరిపోతే చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ బబుల్స్ స్టార్ట్ అయ్యాక ఆయిల్ తట్టుకడితే మన కర్రీ రెడీ అండి. ఇది ఎమ్మీగా చాలా బాగుందండి. చపాతీలోకి అయితే బాగుందండి. చివర్లో దించే ముందు కొంచెం కస్తూరి మేతి వేసుకోండి, కూర టేస్ట్ అయితే అదిరిపోతుంది. గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసానండి, అంతేనండి. ఈ టెక్స్చర్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చపాతీలో ఇది తింటే చాలా బాగుంటుందండి. భవ్య అయితే రైస్లో తిన్నది. కూర మటుకు ఎమ్మీగా ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదిరిందండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇక్కడ మీకు ఒక విషయం తెలపాలండి. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అది ఎంత కష్టమైన పను అని భయపడ్డాను. నిజంగానే కష్టం అండి. ఎందుకంటే మనం నలుగురిలోకి వెళ్తుంది, మనం చేసే ప్రతి ఒక్క వీడియో మన నలుగురిలోకి షేర్ అవుతుంది. నలుగురు ఎలా రిసీవ్ చేసుకుంటారా, ఫస్ట్ రిలేటివ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా, ఫస్ట్ అందరికంటే నేను ఫస్ట్ భయపడింది మా వారికండి. తను ఒప్పుకుంటారో లేదో అని చాలా ఆలోచించాను స్టార్ట్ చేయడానికి. చివరికి తనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేసుకోమన్నారు. పద్ధతిగా చేసుకునే వాటికి ఏమీ తప్పేం లేదు, బుజ్జి చేసుకోవచ్చు, తప్పు లేదన్నారు. దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా భయపడ్డాను. ఇంకొకటి అందం క్యామ్ ముందు కనిపించడానికి ఇప్పటికీ షై ఫీల్ అవుతున్నాను. నేను బయటికి రావట్లేదు. మ్యాక్సిమం మా పాప మా అత్తమ్మే కనిపిస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళకంటే చెడు కోరుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ఈమెకు అవసరమా ఇదంతా అని. నేను ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు జాబ్ అది లేదు కాబట్టి ఇంట్రెస్ట్తో చేసుకున్న, దాంతో తప్పేం లేదనిపించింది, అందుకే స్టార్ట్ చేశానండి. మీరు కామెంట్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో. నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.